హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ ఎస్వి. ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో లాస్ టూల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మూవ్ టూల్ అండ్ రెక్టాంగిల్ అండ్ ఎలిప్టికల్ టూల్ గురించి తెలుసుకున్నాం. లాస్ టూల్లో 3 టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లాస్ టూల్, సెకండ్ వన్ వచ్చేసి పాలిగాన్ లాస్ టూల్, థర్డ్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ లాస్ టూల్. అసలు వీటి యూసేజ్ ఏంటి, అసలు వీటిని ఎలా ఉపయోగించాలి, దేనికి ఉపయోగపడతాయి అనే విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ నేను లాస్ టూల్ తీసుకున్నాను. వాట్ ఈస్ ద లాస్ టూల్, లాస్ టూల్ అంటే ఏంటి అసలు అనే దాన్ని నేను చెప్పబోతాను. లాస్ టూల్ అనేది ఒక ఫ్రీ హ్యాండ్ టూల్ అంటారు. ఫ్రీగా మనం ఇలా దేనైనా ట్రాక్ చేసుకోవచ్చు. జస్ట్ లుక్ లైక్ పెన్ టూల్ లాగే, కాకపోతే ఇది ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా ఇలాగా ఇచ్చేసుకోవచ్చు. ఓకే, రైట్. లాస్ట్ టూల్ ఇలా ఫ్రీ హ్యాండ్ టూల్గా వాడుతున్నాం. బట్ లాస్ట్ టూల్ని ఓపెన్ చేయగానే నేను ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పినట్టు రెక్టాంగిల్ అండ్ ఎలిప్టికల్ టూల్ వాటిని ఓపెన్ చేయగానే ఇక్కడ ఎలాగైతే ప్రాపర్టీస్ వస్తున్నాయో అలాగే లాస్ట్ టూల్ కూడా ఓపెన్ చేయగానే ఇక్కడ మెనూ ఆప్షన్ బార్లో కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి. అవి లాస్ట్ టూల్కి సంబంధించినవి. లాస్ట్ టూల్ క్లిక్ చేశాను. ఫస్ట్ది వచ్చేసి న్యూ సెలెక్షన్, సెకండ్ వన్ వచ్చేసి యాడ్ టు సెలెక్షన్, థర్డ్ వన్ వచ్చేసి సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్, ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్. ఓకే, రైట్. నేను ఫస్ట్ నార్మల్గా న్యూ సెలెక్షన్ తీసుకున్నాను. ఇలా డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత సెకండ్ వన్ ఆప్షన్ వచ్చేసి క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే యాడ్ టు సెలెక్షన్ అనేది వచ్చింది. సో యాడ్ టు సెలెక్షన్ అంటే ఏంటంటే మనకి ఉన్న సెలెక్షన్స్ కన్నా అడిషనల్గా ఏమన్నా మనం సెలెక్షన్ని యాడ్ చేయాలి అని అనుకుంటే యాడ్ టు సెలెక్షన్ అనే దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ ఒక అడిషనల్గా ఒక సెలెక్షన్ కావాలి అని అనుకుంటున్నాను. ఈ విధంగా మనము యాడ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్. దీని నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి అంటే మనకున్న సెలెక్షన్స్ నుంచి ఒక సెలెక్షన్ తీసేయాలి అని అనుకుంటున్నాం. ఇక్కడ నాకు అడిషనల్గా ఈ సెలెక్షన్ అవసరం లేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయగానే నాకు ఇక్కడ ఉన్న సెలెక్షన్స్ ఆటోమేటిక్గా మైనస్ అవుతుంది. రైట్, బాగుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్. ఓకే, రైట్. ఇదేంటంటే మనం ఒక సెలెక్షన్ ఆల్రెడీ ప్రీవియస్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక సెలెక్షన్ ఇలా నేను డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నేను ప్రీవియస్లో ఏ సెలెక్షన్ అయితే తీసుకున్నానో దానికి ఇప్పుడు ఏ సెలెక్షన్ అయితే నేను డ్రాగ్ చేశానో దానికి మధ్యలో ఉన్న సెలెక్షన్ మాత్రమే హైలైట్ అవుతుంది. మిగతాదంతా కూడా అరైజ్ అయిపోతుంది. జస్ట్ నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను, చూడండి. చుట్టూ ఉన్నది అరైజ్ అయిపోయింది. సైడ్ ఉన్నది ఇప్పుడు మనం ప్రజెంట్ ఇచ్చే సెలెక్షన్స్కి అవుట్ సైడ్ ఉన్నది కూడా అంతా ఎగిరిపోతుంది. కావాలంటే ఒకసారి చూడండి, ఇలాగ ఉంటుంది అనమాట. ఇది ఇంటర్సెక్ట్ అంటే. ఆప్షన్స్లోని అంటే ప్రాపర్టీస్ తోటి మనము కొంత వర్క్ చేసి చూద్దాం. ఫస్ట్ నేను నార్మల్గా సెలెక్షన్ టూల్ తీసుకొని ఇక్కడ నుంచి నేను ఇలాగా ఒక దానిలాగా రోడ్ని డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను చూసారు ఇలా ఫ్రీగా మూవ్ అవుతున్నాను. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నాకు ఏంటంటే మౌస్ అనేది ముందుకు వెళ్ళకపోవచ్చు. అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే షిఫ్ట్ పట్టుకుంటే హ్యాండ్ టూల్ వస్తుంది. అప్పుడు నేను కొంచెం రోడ్ నుంచి ఫ్రంట్కి లాక్కుంటాను. లాక్కునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మౌస్ని వదిలేయకూడదు. వదిలేస్తే ఇటువంటి ప్రాబ్లం వస్తుంది. సో ఇలా నేను డ్రాగ్ చేసుకున్నాను. ఇలా తీసుకెళ్ళాను. ఇలా తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత ఇలా మొత్తం అంతటినీ కూడా నేను ఇలాగా డ్రాగ్ చేస్తాను. ఓకే, రైట్. సెలెక్షన్ చేశాను, న్యూ సెలెక్షన్ చేశాను, బాగానే ఉంది. బట్ నాకు రోడ్ అనేది ఎగ్జాక్ట్లీ రాలేదు. ఎందుకంటే అన్వాంటెడ్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ ఎక్స్ట్రాగా మనకి రావాల్సిన ప్లేసెస్ కూడా మనం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ వన్ యాడ్ సెలెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకున్న సెలెక్షన్స్ నేను ప్రీవియస్లో చెప్పాను కదా, ఏదైనా ఒక సెలెక్షన్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ సెలెక్షన్ కొట్టాలని. మనకున్న సెలెక్షన్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం
మీకు ఎంత కావాలనుకుంటే అంత ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే రైట్, అంత సెలక్షన్ అంతా యాడ్ చేసుకున్నాం. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు నాకేంటంటే యాడ్ చేసుకున్న సెలక్షన్స్ కన్నా ఎక్స్ట్రా అన్వాంటెడ్ సెలక్షన్స్ అనేవి ఇక్కడికి వచ్చాయి. సో నేను వీటిని తీసేయాలి. థర్డ్ వన్ అనమాట, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలక్షన్. సెలక్షన్ నుంచి నేను కొంత తీసివేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో నేను ఇలా చూసుకుంటాను. ఇక్కడ నాకు వేరే అడిషనల్గా ఎక్స్ట్రా ప్లేస్ అనేది వచ్చింది, దాన్ని నేను ఇలాగా తీసేస్తున్నాను. ఓకే రైట్, ఏదైతే ఎక్స్ట్రా ప్లేస్ ఉందో అన్వాంటెడ్గా దాన్ని అంతటిని కూడా నేను ఇలాగా రిమూవ్ చేసేసుకోవాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ నేను అనుకుంది నాకు వచ్చేసింది. ఓకే రైట్, ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్. ఇదేంటంటే చెప్పాను కదా, సెలక్షన్స్కి మధ్యలో ఉన్నది మాత్రమే మనకు ఉంటుంది, మిగతా అంతా పోతుంది అనేసి. అది మీరు అడిషనల్గా ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను దీన్ని కంట్రోల్ J చేస్తున్నాను. ఒకసారి నాకు ఒక అడిషనల్ కాపీ లేయర్ వచ్చింది, చూసారా? నైస్. అలాగే ఏమైనా ఒకటి ఎడిట్ చేసుకునేటప్పుడు మనకి దేంట్లోనే పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ విధంగా మనకి పనికొస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఒకసారి కంట్రోల్ B చేసి చూస్తే చూసారండి, రోడ్ ఒకటి నాకు ఈ విధంగా నేను సెలక్షన్ని సపరేట్ చేసుకున్నాను. రైట్, ఇప్పుడు ఇదే మెథడ్ని మనం కీబోర్డ్ షార్ట్కట్లో ఏ విధంగా చేయాలనే దాన్ని నేర్చుకుందాం. ఇక్కడ మనం ప్రతిదీ కూడా ఇలాగా మాన్యువల్గా ఇలాగా టూల్ సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి మనం మాన్యువల్గా తీసుకొని చేసుకుంటాం. అలా కాకుండా ఇక్కడ నేను ఒకదాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే రైట్, సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఏది క్లిక్ చేయకుండానే యాడింగ్ టూల్ తీసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి, యాడ్ సెలెక్షన్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకోగానే మీకు ఏమవుతుందంటే చూసారు ఇక్కడ ప్లస్ అనేది ఒకటి వచ్చింది. సో కొంచెం నేను జూమ్ చేసుకుంటున్నాను. షిఫ్ట్ పట్టుకొని ఇలా నేను యాడింగ్ చేసుకుంటాను. యాడ్ చేయగానే యాడ్ టు సెలెక్షన్ అనేది నాకు నార్మల్ సెలెక్షన్లో ఉంటుండగానే షిఫ్ట్ పట్టుకోగానే ఆటోమేటిక్గా చూసారా, ఇప్పుడు నార్మల్గా ఉన్నాను. షిఫ్ట్ పట్టుకోగానే కీబోర్డ్లోని నేను సెలెక్ట్ చేయకుండానే నాకు ఇది యాడ్ సెలెక్షన్లోకి వచ్చేసింది. ఈ విధంగా నేను ఏదైనా సెలెక్షన్ ఉంటే దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇప్పుడు నాకు ఇక్కడ అన్వాంటెడ్ ప్లేసెస్ ఉన్నాయి, సబ్ట్రాక్టర్స్ కావాలంటే నేను ఈ థర్డ్ వన్ క్లిక్ చేయాలి. కానీ కీబోర్డ్లో నేను ఏం చేస్తానంటే ఆల్ట్ అనేది ఒకటి ప్రెస్ చేయగానే నాకు ఇక్కడ సబ్ట్రాక్ట్ సెలెక్షన్ అనేది హైలైట్ అయిపోయింది, చూసారా? ఇప్పుడు నేను ఆల్ట్ క్లిక్ చేసి, ఇందాక షిఫ్ట్ క్లిక్ చేశాను యాడింగ్కి, ఇప్పుడు ఆల్ట్ క్లిక్ చేసి నాకు ఎక్కడన్నా అన్వాంటెడ్ ప్లేసెస్ ఉంటే వాటిని నేను రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంటరాక్టెడ్ సెలెక్షన్, ఫోర్త్ వన్ ఆప్షన్. ఇది ఏంటంటే మనం ఇప్పుడు షిఫ్ట్ పట్టుకుంటే యాడింగ్ వచ్చింది, అలాగే ఆల్ట్ పట్టుకుంటే సబ్ట్రాక్టింగ్ వచ్చింది. అలా కాకుండా ఇంటరాక్టెడ్ అంటే మిడిల్ ప్లేస్ ఒకటి సెలెక్ట్ చేయాలని మీకు బిఫోర్లో చెప్పాను కదా, షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ రెండు పట్టుకుంటే ఇంటర్సెక్ట్ విత్ సెలెక్షన్ అనేది వస్తుంది, చూడండి ఈ విధంగా అనమాట. ఓకే, అర్థమైంది కదా? షిఫ్ట్ పట్టుకుంటే యాడింగ్ అవుతుంది, ఆల్ట్ పట్టుకుంటే సబ్ట్రాక్ట్ అవుతుంది, అదే షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ పట్టుకుంటే ఇంటర్సెక్ట్ అవుతుంది. ఈ విధంగా నేను ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను ఆబ్జెక్ట్ని సపరేట్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఈ 4 ప్రాపర్టీస్ కంప్లీట్ అయిపోయి ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఫెదరింగ్ అనేది ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఫెదరింగ్ గురించి చెప్పాను. ఫెదరింగ్ ఏంటంటే మనకున్న షేప్ ఎడ్జెస్ని క్లియర్గా షేప్ చేయడం కోసం అనేసి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి దీని నుంచి కంట్రోల్ చేసుకున్నాను. ఇలా చూసుకుంటే ఇలా ఉంది. ఫస్ట్ నేను వితౌట్ ఫెదర్తో కట్ చేస్తున్నాను, 0 వితౌట్ ఫెదర్తో ఏదైనా ఒక దాన్ని కట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇలా కట్ చేశాను. కంట్రోల్ చేస్తున్నాను. కంట్రోల్ చేస్తే నాకు చూసారా ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా షేప్లో లేవు, కరెక్ట్ షేప్నెస్లో రాలేదు. సో దాని గురించి ఏం చేయాలంటే మనం ఇక్కడ ఫెదర్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఓకే రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఫెదర్ నేను ఒక 5 ఇచ్చుకుంటున్నాను. ఇచ్చుకొని ఇప్పుడు నేను అగైన్ మళ్ళీ దీన్ని నేను ఇలా కట్ చేస్తున్నాను.
ఓకే రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఫెదర్ 5 ఇచ్చాను కదా, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే కంట్రోల్ చేసేస్తాను ఇంకొక ఆప్షన్ చేసినప్పుడు చూసారా ఇక్కడ స్మూత్నెస్ అనేది వచ్చింది. అదే మనకి 1.9 2 ఇలా ఇచ్చుకుంటా అంటే ఈవెన్ ఫెదర్ అనేది 5 లోపు ఇచ్చుకుంటే ఎగ్జాక్ట్లీ కటింగ్ అనేది మనకి ఇలాగా వేస్ట్ షాడోస్ అవి పడకుండా ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా వస్తుంది. ఇది చూడండి ఇప్పుడు ఫెదర్ ఇచ్చి కట్ చేసింది, ఇది చూడండి నార్మల్గా కట్ చేసింది, నార్మల్గా కట్ చేసింది, వితౌట్ ఫెదర్లో కట్ చేసింది, విత్ ఫెదర్లో కట్ చేసింది. ఓకేనా, వితౌట్ ఫెదర్ విత్ ఫెదర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే ఫెదర్ తెలిసింది కదా. ఇప్పుడు మీకు లాస్ట్ ఆప్షన్ వచ్చేసి సెలక్షన్ అండ్ మాస్క్. ఇది కూడా సేమ్ ఫెదర్ యూస్ చేసినట్టే ఉంటుంది, బట్ సెలక్షన్ అదే మనం మాన్యువల్గా చేసుకోవడానికి అనమాట. సో దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను, సెలెక్ట్ అండ్ మాస్క్ క్లిక్ చేశాను. ఇలా పెద్ద చేసి జస్ట్ నేను ఏంటంటే ఇక్కడ కొన్ని టైప్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయండి, వాటిని యూస్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నదాన్ని మనం చేసుకోవాలి. జస్ట్ నేను ఇలా క్లిక్ చేస్తున్నాను, మీకు రఫ్గా చెప్తాను, మీరు తర్వాత ప్రాక్టీస్లో చేసుకోండి. ఇది ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతుంది. ఓకేనా, అలాగే మీకు కీబోర్డ్లో షార్ట్ కట్ యూజ్ చేస్తే ఏమైనా అన్వాంటెడ్ ఉంటే ఇచ్చేసుకోవచ్చు. ఈ విధంగా నేను దీన్ని ఈ టూల్ యూజ్ చేసి ఇచ్చేసాను. ఓకే, ఈ ప్రాపర్టీస్లో మళ్ళీ అంటే సెలక్షన్ మాస్క్లో మనకి ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, వీటిని 1 by 1 చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా జూమ్ టూల్ ఉంది, హ్యాండ్ టూల్ ఉంది, మళ్ళీ లాజర్ టూల్ ఉంది. దీంతో కూడా ఇలా క్లిక్ చేసుకొని మనం కావాలంటే ఇక్కడ ఆల్రెడీ సెలక్షన్ పోతుంది, మీరు అబ్జర్వ్ చేస్తే మీకు బాగా ఐడియా వస్తుంది. ఈ విధంగా వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే హ్యాండ్ టూల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా ఏంటంటే ఇది క్లిక్ చేసాం కదా, ఏదన్నా అంటే ఇప్పుడు మనం ఇలా యాడ్ చేయాలన్నా లేదా ఇక్కడ మైనస్ పెట్టుకుని ఇలా మైనస్ చేయాలనుకున్నా సేమ్ థింగ్ అక్కడలా ఉంటుంది. సబ్ట్రాక్టివ్, ఇంటరాక్టివ్, యాడ్ సెలెక్షన్ ఇలాగనమాట. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఇచ్చేసారు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా యాడ్ చేశాను, నేను యాడ్ చేసి ఇలా తీసుకోండి. జస్ట్ మీకు నేను టచ్ లైన్ చెప్తాను, మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్లో ఫుల్ పిక్చర్గా 1 by 1 ఏంటనేది యూస్ చేసి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ నేను ఓకే చేశాను అనుకోండి, ఇది హైలైట్ అవుతుంది. హైలైట్ అయ్యేటప్పటికి ఇక్కడ మనం చూసారా కొన్ని డిటెక్షన్స్ ఉన్నాయి, రిఫ్లెక్షన్స్ అవి స్మూత్ స్లైట్గా దీన్ని స్మూత్ చేసుకోవాలనుకుంటున్నాను. కొంచెం జస్ట్ ఫెదర్ అనేది 1.5 1.9 2.0 పెట్టుకుంటున్నాను ఫెదర్. సో కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చూసారా ఈ కింద మీరు ఒకసారి దీన్ని మీకోసం నేను జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసేటప్పుడు చూడండి ఒకసారి మీరు ఈ ఎడ్జెస్ని చూడండి ఒకసారి. కాంట్రాస్ట్ తగ్గిస్తే ఎలాగ ఉంది, అది ఎక్కువ పెంచితే ఏమవుతుందంటే ఎడ్జెస్ స్మూత్నెస్ అనేది తగ్గుతుంది. ఓకే, జస్ట్ లైట్గా స్మూత్నెస్ పెట్టుకుంటున్నాను. అలాగే ఫెదరింగ్ అనేది ఎంతగానో అంత చూసారా, ఫెదర్ ఎక్కువ తక్కువ నేనేం చేస్తున్నానంటే ఒక 2 పెట్టుకుంటున్నాను. ఫెదరింగ్ అనేది 1.9 2 ఓకే 1.9 అది నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ స్మూత్, ఎంతలో స్మూత్ కావాలనేది ఇక్కడ నేను చేసుకుంటాను, ఒక 20 పెట్టుకుంటాను. అలాగే షిఫ్ట్ ఎడ్జెస్ కొంచెం లోపలిగా కట్ అవ్వాలా లేదా అవుట్ సైడ్ ఏమైనా కట్ అవ్వాలా అనేది ఈ షిఫ్ట్ ఎడ్జెస్లో ఉంటుంది. ఈ విధంగా నేను కొంచెం లోపలికే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను డైరెక్ట్గా ఓకే చేస్తానండి. ఓకే చేస్తే ఇదంతా పోయి ఈ సెంటర్లో నేను ఏదైతే సెలెక్ట్ చేశానో అది నేను ప్రీవియస్లో ఎలాగైతే కట్ చేశానో అలాగే ఉంటుంది. చూడండి ఒకసారి. ఓకే ఓకే చేస్తే ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత కంట్రోల్ జే చేస్తాను. చూడండి ఈ విధంగా నాకు చాలా స్మూత్గా చాలా నీట్గా మనకి వచ్చింది. చూసారా ఎగ్జాక్ట్లీ కటింగ్ కూడా పాడకుండా నీట్గా వచ్చింది. చూడండి ఇదేమించి సెలెక్ట్ అండ్ మాస్క్తో చేసింది, ఇదేమో జస్ట్ ఫెదర్ 5th పెట్టి చేసింది, ఇదేమో నార్మల్గా కట్ చేసింది. ఈ విధంగా మనము ఈ టూల్స్ని లాస్ట్ టూల్ని ఉపయోగించవచ్చండి. అలాగే ఇందులో మ్యాగ్నెటిక్ అండ్ పాలిగాన్ ఒకటి అండ్ మ్యాగ్నెటిక్ లాస్ట్ టూల్ ఒకటి ఇవి ఉన్నాయి. సో ఇవి నేను మీకు సెకండ్ హాఫ్లో చెప్తాను. లేదనుకుంటే రఫ్గా ఇప్పుడు నేను మీకు కొంచెం టచ్ చేసి వదిలేస్తాను నేను మీకు ఇది. సో ఇందులో నేను ఇప్పుడు చూద్దాం పాలిగాన్ లాస్ట్ టూల్. పాలిగాన్ లాస్ట్ టూల్ ఏంటంటే జస్ట్ లాస్ట్ టూల్ లా ఉంటుంది, బట్ ఇది ఏంటంటే మనకి ఇలా వస్తుంది అనమాట. పాలిగాన్ ఇలా వస్తుంది మనకి. సో అలా కాకుండా మనం ఏంటంటే దీంతో కూడా మనం దీన్ని కట్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇలా జస్ట్ లైట్గా ఇలాగన రోడ్ ఎడ్జెస్లోకి ఇలా వెళ్ళిపోతూ ఇలా లైట్గా ఇలా కట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది, ఇలా కట్ చేసుకోవచ్చు. చూసారా ఇలా సెలెక్ట్ అయింది. ఇందులో కూడా మీకు ఎంత సబ్ట్రాక్ట్స్ ఉంటాయి, యాడ్స్ ఉంటాయి, సబ్ట్రాక్ట్స్ ఉంటాయి, ఇంటర్సెక్ట్స్ ఉంటాయి. సేమ్ మనకి సపోజ్ నేను ఏంచి యాడింగ్ కొట్టాను, యాడింగ్ ఇక్కడ యాడ్ చేయాల్సిన యూజెస్ ఏం లేవు. సబ్ట్రాక్ట్ చేసుకోవాలనుకోండి, సబ్ట్రాక్ట్ చేయాలనుకోండి జస్ట్ ఏమి లేదు, ఇలాగా జస్ట్ లైట్గా ఇలా మూవ్ అయిపోతే ఆ ఏరియానాక అలాగా సబ్ట్రాక్ట్ అయిపోద్ది. కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి.
అది కొంచెం ఫ్రీ హ్యాండ్గా ఉంటుంది, ఇది కొంచెం పాలిగాన్ మోడ్లో ఉంటుంది. ఈ విధంగా మనం దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, ఇది ఇప్పుడుది, ఇది ప్రీవియస్ది. ఓకే రైట్. ఫోర్త్ వన్ వచ్చేసి అదే థర్డ్ వన్. ఈ టూల్లో థర్డ్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ టూల్ అండి. మ్యాగ్నెటిక్ టూల్ ఎలాగుంటుందంటే ఏదైనా ఒక హార్డ్ ప్లేస్లో అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో మనం మ్యాగ్నిఫై చేసుకుంటూ వెళ్ళిపోవాలనుకుంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ అంటే ఈ చెట్టు తీసుకోవచ్చు, దీన్నే చూద్దాం ఒకసారి అగైన్ మళ్ళీ మనం. సపోజ్ ఇక్కడ ఇది ఇలా ఉంది, ఉన్నప్పుడు నేను డైరెక్ట్గా చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది ఇది. ఇలాగ ఏమవుతుందంటే ఈ హార్డ్ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఇలా మ్యాగ్నిఫైడ్ అవుతూ దాన్ని టచ్ చేసుకుంటూ ఆ అయస్కాంతం శక్తి ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇక మనం ఇలా కావాలనుకుంటే క్లిక్ చేసుకోవచ్చు. బట్ దీంతో ప్రాబ్లం ఏంటంటే డబుల్ క్లిక్ చేశారనుకోండి చాలా వెంటనే సెలెక్ట్ అయిపోతుంది. ఇదే కాదు లాస్ట్లో ఏదైనా సరే. ఒకవేళ ఇక్కడ ప్రాబ్లం ఉందనుకుంటే నేను కొంచెం బ్యాక్కి వెళ్ళొచ్చు. బ్యాక్కి వెళ్ళి ఇలా క్లిక్ చేసుకున్నాను, ఇలా జూమ్ చేసుకున్నాను, జూమ్ చేసుకొని ఇలా తీసుకున్నాను మళ్ళీ నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. మీరు కావాలనుకుంటే సెలక్షన్స్ కూడా యాడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. బట్ నేను డైరెక్ట్గా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇలా వెళ్ళిపోతున్నాను. కొంచెం ఫాస్ట్గా కూడా ఉంటుంది ఇది. ఇలా సెలెక్ట్ చేశానండి. చూసారా ఇటులు ఈ విధంగా వచ్చింది. ఓకే ఫైన్, బాగుంది కదండి. ఈ విధంగా ఈ లాస్ అండ్ పాలిగాన్ అండ్ మ్యాగ్నెటిక్ టూల్స్ని యూస్ చేస్తూ మీరు దేనిన్న వర్క్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్. సైన్ అప్.